హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. అయితే ఈ డబ్బులు అనేవి మనకు దేనికి సంబంధించి వేస్తున్నారు, ఎంత జమ చేస్తున్నారు, అలాగే ఎప్పుడు వేస్తే పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. అయితే ఈ డబ్బులు అనేవి మనకు చూసుకున్నట్లయితే మనకు ఉగాది కానుకగా ఈ డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే నిర్ణయించడం అయితే జరిగిందండి. అయితే ఈ డబ్బులు అనేవి మనకు డ్వాక్రా మహిళలకు వేయబోతున్నారు. సో ఎంత వేస్తున్నారంటే, మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైనా డ్వాక్రా మహిళలు తమ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలన్నా కానీ అలాంటి వాళ్లకు వడ్డీ లేని రుణాలు అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. ఇది ఉగాది కానుకగా అయితే మనకు స్టార్ట్ చేస్తారని చెప్పేసి అప్డేట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి 20 లక్షల రూపాయల వరకు అయితే ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్చలు జరపడం అయితే జరిగింది బ్యాంకర్ల సమావేశంలో. అయితే మనకు ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి 20 లక్షలు ఇస్తే కనుక ఒక్కొక్క మహిళకు సంబంధించి మనకు 2 లక్షల వరకు అయితే లబ్ధి అనేది జరగబోతుంది. అలాగే ఒకవేళ ఆ గ్రూపులకు సంబంధించి అంటే వాళ్ళ యొక్క కెపాసిటీ వాళ్ళు 10 లక్షలు తీసుకొని కడతారా లేదంటే 20 లక్షలు తీసుకొని కడతారా అని వాళ్ళు నిర్ణయించుకొని, సో వాళ్ళు 10 లక్షలు తీసుకొని మేము 10 లక్షల వరకు కడతామంటే కనుక వాళ్ళు 10 లక్షలు తీసుకోవచ్చు. లేదంటే కనుక మేము 20 లక్షలు తీసుకొని మేము కట్టగలము అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఉంటే కనుక, కాన్ఫిడెన్స్ అనేది ఉంటే కనుక వాళ్ళు 20 లక్షలు కూడా తీసుకొని కట్టవచ్చు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అయితే మనకు ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు 0 వడ్డీ రుణాలు అనగా మనకు పూర్తిగా వడ్డీ తగ్గించి మనకి రుణాలు అనేది ఇవ్వబోతున్నట్టుగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే దీనికి సంబంధించి మనకు ఉగాది కానుకగా డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే మనకేంటంటే 2 లక్షల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది జరగబోతుంది. అలాగే ఎవరైనా చిన్న అమౌంట్ తీసుకోవాలన్నా కానీ సో తీసుకునే అవకాశం కూడా అయితే కల్పిస్తున్నామని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.